హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. ముందుగా అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా పోలిపాడ్యమి పూజని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. చక్కగా దీపాలు వదులుకున్నారని అనుకుంటున్నానండి. నేనైతే ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే మన తులసమ్మని చక్కగా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకున్నానండి. మనం దీని ముందే కదా దీపాలు వదులుకునేది, అంటే చెరువులు కానీ ఇలా కొలనులు లేనప్పుడు మనం తులసమ్మ దగ్గరనే వదులుకుంటాం కాబట్టి ఇలా చక్కగా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇక మన దామోదరిని కూడా ఇంకా తులసమ్మలో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ముగ్గులు అవి పెడుతున్నాను అనమాట. కిందనంతా క్లీన్ చేసేసుకొని కడుక్కుని అంతా చేసుకున్న తర్వాత ముగ్గులు అవి వేసేసుకుంటున్నాను. ముందుగా పసుపు రాసేసుకొని చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే రెండు ప్లేసుల్లో వేస్తున్నాను. ఒకటి వచ్చి మనం పళ్ళెంలో నీళ్లు వేసి మనం దీపాలు అవి వదులుతాం కదండి, దానికోసం. ఇంకొకటి పీటని పెట్టుకుంటున్నానండి. మన వినాయకుడిని ఇంకా దామోదరుని పెట్టి పూజ చేసుకోవటానికి, ఇంకా ప్రసాదాలు అవి పెట్టుకోవడం కోసం అని చెప్పి నేను పీటను అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ బాల్కనీలో కొంచెం చిన్న ప్లేస్ అండి, ఇంకా అక్కడే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక అన్నీ రెడీ చేస్తున్నానండి. అన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను, మాటికి లేచి వెళ్లకుండా మ్యాక్సిమం అలా పెట్టుకుంటా అనమాట. ఇక్కడైతే వినాయకుడిని చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మన తులసమ్మలో ఉన్న మట్టితో దామోదరుని కూడా రెడీ చేసుకున్నాను. రెండింటికి చక్కగా బొట్లు అవి పెట్టుకున్నాను అనమాట. ఇక తాంబూలం కూడా పెట్టేశాను రెండింటి దగ్గర. తర్వాత నేను వచ్చి నైవేద్యం కోసం వడపప్పు ఇంకా పానకం పెట్టుకున్నాను. కొన్ని పళ్ళు అవి పెట్టుకున్నానండి. వాటన్నిటిని రెడీ చేసేసి ఇంకా 365 ఒత్తి కూడా ఈరోజు వెలిగిద్దామని అనుకున్నాను అనమాట. అది నెక్స్ట్ మనకి నెలంతా వెలిగించేటట్టు 33 ఒత్తులు కూడా వెలిగిస్తారు కదా, అది కూడా ఒకటి వెలిగించి ఒకటి నీటిలో వదలడానికనేసి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా ఉసిరి దీపాలు కూడా రెడీ చేశాను. ఏంటి అంటే మీరు ప్రీవియస్ వీడియోలో ఎప్పుడైనా చూసే ఉంటారు, ఈ నెలలో కొన్ని రోజులు మాకు పూజ చేసుకోవడం కుదరలేదు. సో కార్తీక పౌర్ణమి కానీ ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ మిస్ అయ్యాయండి. ఈరోజు ఇవన్నీ దీపాలు అవి వెలిగించేసుకొని 365 ఒత్తి ఇవన్నీ పెట్టుకుని ఈ రోజుతో కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అనుకుంటున్నాను అనమాట. అదొక అసంతృప్తి ఉండిపోయిందండి. అందుకని చెప్పి చక్కగా ఈరోజు ఎక్కువ దీపాలు పెట్టేసుకుందామని చెప్పి ఇలా రెడీ చేస్తున్నాను. ఇంకా ఆ అంటిడొప్పల్లో కూడా దీపాలు రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి పువ్వొత్తులు చాలా చిన్న సైజు వచ్చినాయండి. అంటే కొన్నవే కానీ నేను కొన్నప్పుడు చూసుకోలేదు, చాలా చిన్న కాడ ఉందన్నమాట వాటికి. అయితే మన నీళ్ళల్లో పసుపు, కుంకుమ ఇంకా చందనం, అక్షతలు వేసుకొని మనం అన్ని నదుల పేర్లని తలుచుకోవాలండి. ఆ ప్లేట్లో ఉన్న నీళ్ళల్లోనే మనం గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, జలేస్మిన్ సన్నిధం కురు అని మంత్రం చదువుకుంటూ మనకి ఆ నీళ్ళే అన్ని నదులతో సమానంగా మనం భావించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా రెడీ చేసేస్తున్నాను. వినాయకుడికి అయితే దీపం వెలిగించేసి ఆచమనం చేసుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి దామోదరుడికి కూడా పూజ చేసుకోవాలండి. మనకి వీలైతే దామోదర అష్టోత్తరం కూడా ఉంటుంది, మనకి మొబైల్లో చూస్తే తెలుస్తుంది. సో ఇంకా ఈయన ఫ్రెష్ అయ్యి వచ్చారండి, ఆయనతోనే అన్నీ వెలిగించమని చెప్పాను అనమాట. ఇక్కడ ఫోన్లో చూసుకుంటూ, అంటే దీపాలు వదిలేటప్పుడు ఏ మంత్రం జపించాలి ఏంటి అనేసి చూసుకొని చదువుకుంటున్నారు. చదువుకుని ఇంకా అన్నీ అలా వదిలేస్తున్నామండి. మొత్తం అన్నీ వెలిగించి చెయ్యాలి అంటే అవి చెప్పాను కదా కొంచెం చిన్న సైజు ఉన్నాయని చెప్పి, సో అలా చేసేసుకున్నాము. చక్కగా పూజ అంతా ప్రశాంతంగా చేసుకున్నామండి. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. నాకైతే చాలా తృప్తిగా అనిపించింది. ఎందుకో ఈ నెలలో మొత్తం చేసుకోలేదే అని అనిపించింది, బట్ ఈ రోజుతో మాత్రం చాలా తృప్తి అనిపించిందండి. చక్కగా ఆయన కూడా వచ్చి దీపాలు అవి వెలిగించారు కదా, ఇంకా చాలా బాగా అనిపించింది. అయితే ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు అక్కడే కాసేపు కూర్చొని చూస్తూ ఉండిపోయానండి. నాకు చాలా చక్కగా హ్యాపీగా అనిపించింది.
చిన్నప్పుడైతే చక్కగా చెరువుల్లో వాటిల్లో వదులుకుని అవి ఎంత దూరం వరకు వెళ్తున్నాయో అలా దూరం నుంచి చూస్తూ ఉండేవాళ్ళం కదా. ఇక్కడ ఇలా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. అయితే మాకు అపార్ట్మెంట్లో పైన మేడ పైన చిన్న సెటప్ చేశారండి. అంటే ఈ ఇయరే చేశారు. చక్కగా ఇలా ఇటుకలు అవి పెట్టేసి కొంచెం ఒక ప్లాస్టిక్ ఏమంటారు దాన్ని, ఒక తార్ప అలాంటిది వేసి అందులో వాటర్ వేసి చేశారండి. అక్కడికి అందరం వెళ్ళి ఇలా దీపాలు అయితే వదులుకున్నాము. అందరితో కలిసి చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం సరదాగా అనిపిస్తుంది కదా. చక్కగా అక్కడ కూడా దీపాలు అవి వదిలేసుకున్నాం అనమాట. ఇంకా తాంబూలాలు ఇచ్చుకుంటారు కదండి, ఇంకా చెరువు దగ్గర అక్కడ ఇలాగా. సో ఇక్కడ కూడా మేము తాంబూలాలు అవి ఇచ్చేసుకున్నాము. ఇది కూడా ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా అందరితో కలిసి కూర్చొని దీపాలు అవి వెలిగించేసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. ఈ ఐడియా మాత్రం ఎవరికి వచ్చిందో కానీ చాలా బాగా చేశారు మా వాళ్ళు అయితే అందరం కలిసి సరదాగా దీపాలు అవి వదులుకొని చక్కగా పోలి తల్లికి దండం పెట్టేసుకున్నాము. కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నామండి, కొంచెం మెమరీగా ఉంటుందని చెప్పేసి. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది వచ్చి శివాలయంలో అండి. శివాలయంలో కూడా మనకి శివలింగాన్ని పెట్టి చుట్టూ ఒక పార్టిషన్ లాగా కట్టారు. లోపల వాటర్ వేసి ఇక్కడ కూడా దీపాలు అవి వదులుతున్నారండి. ఇక్కడ బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చి నేను ఈరోజు నైవేద్యం కింద పులిహోర చేస్తున్నాను. ఈరోజైతే పులిహోర ఇంకా బూరెలు చేస్తారు కదండి, పోలి బూరెలు అంటారు. నేనైతే పులిహోర ఒక్కటే చేసి నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా ఈరోజు నైవేద్యం అయిన తర్వాత దాన్నే అందరం ప్రసాదంగా తీసేసుకున్నామండి. ఇదేనండి నేను చేసుకున్న పూజ. నాకైతే చాలా చాలా తృప్తినిచ్చిందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు వీడియోని చూశారు కదా, చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. బాయ్ అండి.